నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను. మీరేమంటారు అందరికీ అనేది కింద నమస్కారం. కామెంట్లో కామెంట్ నారా చేయండి. చంద్రబాబు ఇది నాయుడు గారికి, ఎంతమంది డ్రైవర్లకు అలాగే వర్తిస్తుంది, పవన్ ఎంతమంది కళ్యాణ్ గారికి, డ్రైవర్లకి గుండెలకి తాకింది, నారా లోకేష్ బాబు ఎట్లా గారికి, ఉంది ఏంటి అనేది, మాట్లాడింది ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి మెయిన్ మీ ముఖ్యంగా ఈ భావాల టీటీటీ కాడ తెలుసుకుంటే మంచిదని దేవశాఖ చెప్పి మంత్రి, నా ఎమోషనల్ టీటీటీ ఈ వీడియో రూపంగా నేను అధికారులకి పెట్టడం అందరికీ, జరిగింది. మీరేమంటారు అనేది అలాగే డ్రైవర్స్ అవని, ఆల్ పబ్లిక్స్ అవని, ఎవరైనా సరే మండిపల్లి మీ రామప్రసాద్ రెడ్డి ఒపీనియన్ గారు, మీరు రవాణా శాఖ మంత్రి కామెంట్ గారికి కూడా రూపంలో తెలియజేసి నా కృతజ్ఞతలు, నాకు ఒక సపోర్ట్గా నిలబడతారని చెప్పి నమస్కారాలు. నేను కోరుకుంటున్నా. డ్రైవర్ అందుకే తరపున వీడియో పెట్టడం జరిగింది. నా ఒక్కడి గురించే కాదు, అందరు డ్రైవర్ల తరపున ఈ వీడియో పెట్టడం ఇక్కడ జరిగింది. టీటీడీలో మీరు రాత్రి ఎవరేమంటారు అనేది జర్నీ చేసుకుని నాకు వచ్చాం. కామెంట్లో తెలియజేస్తారని వచ్చాం చెప్పి ఇక్కడికి. రాత్రి నుంచి ఇక్కడ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ డ్రైవర్స్. ఒక డ్రైవర్స్కి రూమ్లు అనేది ఒక ఏర్పడలేదు, ఒక ట్యాక్సీకి ఒక స్టాండ్ అనేది లేదు, ట్యాక్సీ డ్రైవర్లకి స్టాండ్ అనేది లేదు, టెంపరవరీగా ఆల్టింగ్ వచ్చిన డ్రైవర్లకి కూడా ఇక్కడ సదుపాయం అనేది లేదు. దేని గురించి సార్ ఏందో ఏం అర్థం కావట్లేదు. ఒకసారి ఇప్పుడు ఆ డ్రైవర్ తీసుకొస్తేనే కదా ఇప్పుడు ఈ భక్తులు అనేవాళ్ళు ఈ టీటీడీలోకి వచ్చి దర్శనం చేసుకుని ఆ ఏడుకొండల వెంకన్న బాబు గారిని దర్శనం చేసుకుని వెళ్ళేది. ఈ డ్రైవర్స్ అనేది ఈ రథ సాధకుడు తీసుకొస్తేనే కదా డ్రైవర్లు వచ్చేది. డ్రైవర్ తీసుకొస్తేనే కదా వీళ్ళు పబ్లిక్ అనేది వచ్చేది. అటువంటి వాళ్ళకి మీరు రూము సదుపాయాలు కనీసం ఉండటానికి కూడా ఫెసిలిటీ లేకుండా రాత్రి నుంచి ఇదే కారులో అట్లా గుడ్లప్పకిచ్చుకుని చూడాల్సి వస్తుంది. అంటే ఏంటి ఇక్కడ డ్రైవర్లు చేసిన పాపాలా సరే అండి, నాకేం అర్థం కావట్లేదు. ఒక్కసారి దీని మీద ఎవరన్నా చర్య తీసుకుంటే బాగుంటుంది అని చెప్పని అనుకుంటున్నా. అలాగే రామప్రసాద్ రెడ్డి గారు, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రి గారు, నారా లోకేష్ బాబు గారు, కొన్నెల పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మెయిన్ ముఖ్యంగా టీటీటీ అధికారులు దీని మీద చర్య తీసుకుని ఇప్పుడు ఈ డ్రైవర్లు అనేది తీసుకురాకపోతే ఈ టీటీడీ డ్రైవర్లన్నా పంపించి ఆ భక్తుల్ని చేరవేసుకోండి. ఇక్కడికి చేరవేసుకుంటే డ్రైవర్లు అనేది రారు. లేదంటే ఎక్కడన్నా ఆ సిటీలోనే వదిలేసి సిటీలోనే వదిలేస్తే డ్రైవర్లకి ఇక్కడ లోపలికి ఎలవలేదని చెప్పానంటే పోనీ అక్కడే ఆ తిరుపతి సిటీలోనే దిగేసి ఏడో చోటన డ్రైవర్లు రూములు తీసుకుని ఆడే ఉంటారు. ఒకవేళ ఇక్కడికి వచ్చి ఈడ రూములు తీసుకోమంటే అక్కడ వాళ్ళు రూములు తీసుకోవాలి. మేము అట్లా అడుగుతాం, మేము అడగలేం కదా వాళ్ళని. వాళ్ళు తీసుకోవాలి రూములు. వాళ్ళు తీసుకోకుండా ఏదో వాళ్ళు చూసుకుని ఈ డ్రైవర్ అట్నా ఉంటాడు అని చెప్పి వాళ్ళు వదిలేసి వెళ్తూ ఉంటే వాళ్ళని ఏం అడుగుతాం, మేము అడగలేము. అదే కాకుండాను ఈ హై కాస్ట్ ఇంత రేట్లు పెట్టుకుని ఒక బ్లాక్కి ఒక రూమ్ అట్లా ఇస్తే, ఒక రూమ్ ఇచ్చి ఒక షాప్ ఇచ్చి ఒక బంత్ ఇస్తే అట్లా 10 మంది పడుకునే ప్లేస్ ఉంటే ఒక రూమ్ డ్రైవర్లకి అట్లా పడుకుంటారు. ఎంతకింత ఇన్ని కోట్లు, ఎంత ధన సంపద, ఎన్ని వందల మంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అటువంటిది దేనికి నిర్లక్ష్యం చేస్తున్నారు? మా అయితే రోజు మొత్తం మీద కొన్ని కోట్ల మంది డ్రైవర్లు వస్తూ ఉంటారు. ఈ డ్రైవర్లంతా మరి ఏడ పడిగాపులు కాయాలి వాళ్ళు వచ్చేదాకా? ఒకళ్ళు ఎంపనే వచ్చేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు రోజు మొత్తం ఉండేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు 2 రోజులు 3 రోజులు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి నచ్చితే రూములు తీసుకుంటారు, నచ్చపోతే నాకు లేక ఇప్పుడు ఆల్రెడీ టెంపరవరీ వచ్చిన డ్రైవర్లకు కానీ వీళ్ళకి కానీ వాళ్ళు అడగలేరు, రూములు తీసుకోమని అడగలేరు. వాళ్ళు నచ్చితే తీసుకుంటారు, నచ్చపోతే తీసుకోరు. అప్పుడు ఆ డ్రైవర్ పొజిషన్ ఏంటి? ఆ డ్రైవర్ రూమ్ తీసుకునే పొజిషన్ ఉంటే ఈ డ్రైవర్ ఉద్యోగం చేసుకునేది దేనికి? ఇక్కడికి వచ్చి ఈ టెంపరవరీ డ్రైవర్ ఉద్యోగం చేసుకునేది కానీ, లేదంటే పర్మనెంట్ ఉద్యోగాలు చేసేది కానీ. పర్మనెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి రూములు లేవు. వాళ్ళే పాపం అది చూడండి అక్కడ పడిదాపులు కాస్తున్నారు ఎదుర కారులో కూర్చొని. వాళ్ళు గోలగోల చేస్తున్నారు. ఒక్కొక్కరు వచ్చి 3 రోజులు 2 రోజులు అవుతుందంట, వాళ్ళు గోలగోల చేస్తున్నారు. ఎందుకు సార్ ఇంత నిర్లక్ష్యం? డ్రైవర్ల మీద ఇంత నిర్లక్ష్యం. ఒక రవాణా నడిపించాలి అంటే ఒక డ్రైవర్ కావాలి, మెయిన్ ఎన్నుముక్క డ్రైవరు రవాణాకి.
అటువంటి రవాణాకి నడిపించే రథసాధకుడిని ఇంత నిర్లక్ష్యం చేయటం ఇది ఏమాత్రం కాదు అని, ఇది సవ్యం కాదు అని చెప్పి మా డ్రైవర్ల తరపున నేను కోరుకుంటున్నా. ఇది ఇట్లాగే నిర్లక్ష్యం చేయకుండా మీరు ఏదో ఒకటి పోనీ ఎక్కడో చోట ఒక రూము లేకుండా ఒక బ్లాక్ లేగాను పని ఏదో పక్కన కడితే పోనీ ఈ కార్లన్నా తీసుకెళ్ళి, లేదంటే ఏ బ్లాక్ దగ్గర ఆ బ్లాక్ దగ్గర కార్లు వదిలేసి ఆడ రూమ్లో ఆ డ్రైవర్లు ఆ రూమ్లో ఉంటారు. వీళ్ళు ఫోన్ చేసినప్పుడు వస్తారు, వచ్చి పికప్ చేసుకుంటారు, వాళ్ళ దారిని వెళ్తారు. అంతేగాని వచ్చిన డ్రైవర్లు ఎక్కడ పడుకోవాలి, ఈ కార్లోనే పడిదాపులు కాసి రాత్రి నుంచి ఇప్పుడు నిద్ర డ్రైవర్ ఉంటాడు, నిద్రలేని డ్రైవర్ పొజిషన్ ఏంటి అట్లా అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ఆలోచించారు కదా. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళే డ్రైవర్ని పెట్టుకుంటారు నెల జీతానికి. టెంపరీగా డ్రైవర్లు ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు? లేదంటే కొంతమంది ఓన్ తోలుకు వచ్చిన వాళ్ళు ఉంటారు, అంటే లోకల్లో కాబట్టి వాళ్ళు తోలుకుంటారు. ఇట్లా లాంగ్ వచ్చినప్పుడు డ్రైవర్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఇట్లా డ్రైవర్ని తీసుకొచ్చినప్పుడు కనీసం వాళ్ళకన్నా ఉండాలి, లేదంటే టీటీటీ యాజమాన్యానికి ఉండాలి, లేదంటే గవర్నమెంట్ కన్నా ఉండాలి. ఎవలోకలు కనీసం గవర్నమెంట్ కన్నా ఉండాలిగా. గవర్నమెంట్ అన్నా ఉండి గవర్నమెంట్ డ్రైవర్లు కేటాయిస్తే వాడు దాంట్లో ఉంటారు, దాంట్లో చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళ రూముల్లో ఉంటారు కదంతా, వాళ్ళకి రిలాక్స్ అయినట్టు ఉంటుంది. అంటే డ్రైవర్లు అంటే అంత చులకనైపోయారా ఈ ప్రభుత్వానికిను ఈ టీటీటీ యాజమాన్యానికి? డ్రైవర్లు అంటే అంత చులకనైపోయారా? డ్రైవర్లు మనుషులు కదా? డ్రైవర్లు తీసుకొస్తేనే కదా వీళ్ళంతా ఈ భక్తులంతా వచ్చేది, వెంకటబాబుని దర్శనం చేసుకునేది. కొన్ని కోట్ల రూపాయల సంపద కలుగుతుంది మా ఏడుకొండల వెంకటబాబు గారికి. ఈ సంపద అంతా యాడ్ నుంచి వస్తుంది. ఆ డ్రైవర్ తీసుకొస్తేనే కదా, ఈ డ్రైవర్లు తీసుకొస్తేనే కదా ఈ పబ్లిక్ అంతా వచ్చేది, ఈ పబ్లిక్ అంతా ఇచ్చేసుకునేది. ఆ డ్రైవర్లే తీసుకురాకపోతే ఈ పబ్లిక్ ఎలా వస్తారు? అసలు ఈ కార్లు ఎలా కదులుతాయి? ఇప్పుడు ఓన్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఓన్ డ్రైవింగ్ రాని వాళ్ళు ఉన్నారు. ఓన్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అయినా సరే యాడ్ నుంచి ఆడ తోలుతారు కారు. డ్రైవర్ అంటే బాధ్యతగా ఆయన వృత్తి కాబట్టి, డ్రైవర్కి ఉన్న వృత్తి కాబట్టి అది ఆయన తోలుకోవాలి, రావాలి, తప్పదు. ఈ ఓన్ తోలకాల వాళ్ళు ఎన్ని రోజులకు వస్తారు, యాడ్ నుంచి ఎక్కడికి వస్తారు వీళ్ళు? ఇప్పుడు ఇటు కర్ణాటక నుంచి వస్తాయి, బెంగళూరు నుంచి వస్తాయి, మహారాష్ట్ర నుంచి వస్తాయి, ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. వచ్చినప్పుడు వాటికి డ్రైవర్కి అనేది రూమ్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేయాల్సిన బాధ్యత టీటీడీ యాజమాన్యానికి ఉంది, తర్వాత గవర్నమెంట్కి ఉంది. మరి డ్రైవర్లు అంటే ఇంత నిర్లక్ష్యంగా ఇంత ఇదిగా వ్యవహరిస్తున్నారంటే మరి డ్రైవర్లు అంటే ఏ రకంగా ప్రభుత్వం ఏ రకంగా చూస్తుంది అనేది మాకైతే అర్థం కావట్లేదు. మరి ఇంత కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది వచ్చే పబ్లిక్కి ఒక డ్రైవర్ ఎన్ని ముక్కలు అంటాడు. అటువంటి డ్రైవర్ కాడ మీరు ఫెసిలిటీస్ చూపించకుండా అదేమండి వీళ్ళని అడిగితేనేమో లేదు, వాళ్ళు రూములు తీస్తే రూమ్లో ఉండాలి, లేదంటేనేమో మీరు కార్లోనే ఉండాలి, డ్రైవర్లు కానీ రూమ్లే ఉండవు, బ్లాక్లే ఉండవు వాళ్ళు అంటే వాళ్ళు లోపల రూములు తీసుకునే వాళ్ళు. మీ బాధ్యత ప్రకారంగా మీరు పెట్టాలి కంటే మేము ఎట్లా పెడతాం? మేము ఈ తీసుకున్నాయి కదా, మేము అట్లా చెబుతాం, మేము అట్లా చెప్పకూడదు కదా, చెప్పలేము, మేము అట్లా చెబుతాం అని చెప్పని వాళ్ళు అంటున్నారు. అసలు యాడికి పోతుంది వ్యవస్థ అనేది ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇది గవర్నమెంట్ నిర్లక్ష్యమా, లేదంటే టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యమా, లేదంటే ఏం జరుగుతుంది అసలు ఏం అర్థం కావట్లా. చూడండి, కొద్దిగా చూసి ఈ పై అధికారులకు వెళ్ళేదాకా ఈ వీడియోని షేర్ చేసి రవాణా శాఖ మంత్రి గారికి, అటు నారా లోకేష్ గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి, మెయిన్ ముఖ్యంగా ఈ టీటీడీ యాజమాన్యానికి, రవాణా శాఖ మంత్రి గారికి, వీళ్ళందరికీ ఈ వీడియో వెళ్ళేదాకా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. మీ రామయ్య డ్రైవర్
అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.